నమస్కారం అయ్యా. అయితే కానీ మరి ఇలా మీరు అదే ఇక మీరు ముస్లింలు కూడా మరి దీనికి అంటే ఈ పని మీరు చేస్తారా, వస్తుందా మీకు? తల్వార్ తాత ముందు మీకు భీమ్ వందనాలు. అవు అయ్యా, ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో 90% ముస్లింలే ఉన్నారు. స్వరాజ్యంలో పాల్గొన్నారు. ఆ రోజు కూడా స్వరాజ్య స్థాపనలో శివాజీ కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో 90% ముస్లింలే. చరిత్ర తెలుసుకొని కావాలంటే ఇంకొకటి సావు మహారాజ్ ఎంట కూడా ఉన్నారు ముస్లింలు. ఆ రోజు ఆయన రిజర్వేషన్లు తెచ్చిండు. అందుకే నువ్వు ఆలోచన వీడికి ఇప్పుడే కాదు, చరిత్ర తీసుకుంటే తరతరాల నుంచి ముస్లిం సమాజం పాల్గొంటూనే ఉంది. ఇంకొకటి సోషల్ రిఫార్మింగ్ జరిగింది మన దేశంలో 1848 ఆ టైంలో. మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే ఎంట ఎవరున్నారు ఆ రోజు? నేను తాత ఆ రోజు షేక్ ఫాతిమా, షేక్ కరీముల్లా ముస్లిం సమాజం ఆ రోజు మహాత్మా పూలే ఎంపట కూడా ఉన్నారు. అదే కాదు, స్వతంత్ర పోరాటంలో ఆ షహీదులు అయినారు కదా, త్యాగాలు చేసి కదా ప్రాణాలు. 100 మంది చనిపోతే దాంట్లో 65 మంది ముస్లింలే. కావాలంటే వెళ్ళి ఢిల్లీ గేట్ మీద చూసుకో, మన పేర్లు ఉంటాయి అక్కడ. ఢిల్లీ గేట్ దాకా నేను పోతాను. మహారాజ్ శివాజీ మహారాజ్ కా నుంచి తీసుకున్నా, మహాత్మా పూలే కా నుంచి తీసుకున్నా, స్వతంత్ర పోరాటం తీసుకున్నా, మొత్తం మీరు తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో కూడా ఆయన వెంట ముస్లింలు ఉన్నారు. అంతేకాదు కాంశీరామ్ సార్ వెంట కూడా ఉన్నారు. ఆ మహనీయుల వెంట ఉన్నారు ముస్లింలు. మరి ఈ మహనీయుడి వెంట ఉండరా? అట్లొచ్చిన వారసుడే విశారదన్ సార్. అందుకే మీది పరంపరం జరుగుకుంటూ వస్తుంది అయితే ప్రయాణం వస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను 10 సంవత్సరాల నుంచి మహనీయుడిని గుర్తించిన, ఆయన వెంట నడుస్తున్నా. దాంట్లో నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఒక నా ముస్లిం సమాజానికి ఒక మాట చెప్పాలని చెప్పు. మరి తలవార్ తాత ఏమనుకోకు. నేను అనుకుంటాను. देखो भाई, उस दिन हमारे मुसलमान स्वतंत्र पोराटम में आज़ादी के टाइम में लड़ी, जबकि मुसलमान अम्बेडकर को साथ दी, महात्मा फूले को साथ दी, शेख फातिमा, शेख करीमुल्ला इंडिया में सबसे पहले स्कूल भी बने महाराष्ट्र में, पुणे में. जबकि मुसलमान ईमानदारी से, वफादारी से काम करें. अब सेम रेवोल्यूशन अब विशारद अंसार लेके चल रहा, वफादारी. अब इनको भी साथ देना है ना. किधर गए फिर मुसलमान? हमारे मुसलमान क्या इन दलित है बोल के नहीं आ रहे क्या? फिर आपके मुसलमान एक टाइम पे दलित ही है ना. वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के हिसाब से, DNA के हिसाब से क्या रिपोर्ट निकला? अब जो मूलावासी है उसी पे, अब जो मुसलमान है, जितने मुसलमान हैं इंडिया में, पूरे के पूरे एक टाइम पे दलित, आदिवासी, बीसियान थे भाई. अब ये बीसी युद्ध में हमारा नहीं तुम्हारा नहीं बोल के नको समझो, ये सबका है. ये इंडिया डेवलप होना बोले तो पूरे अवाम डेवलप होना, ठीक है ना. इसमें हमारा राइट क्या है, हमारा लेना देना क्या है. आप भी रोड चढ़ना, रोड चढ़े तो हमको इंसाफ मिलता. वो हमको एक अच्छा डयास मिला, धर्म समाज पार्टी और जाग SC ST BC माइनॉरिटी जाग तैयार हुआ. आप भी आओ, आपका हिसाब इंसाफ से लड़के ले लेंगे. अब जितने गवर्नमेंट को हमें गद्दारी गवर्नमेंट को वोटान डाल के थक गए. अब पहले बार डॉक्टर बाबा साहेब अम्बेडकर का, महात्मा फूले का, छत्रपति शिवाजी महाराज का, कबीर दास का, कांशीराम सार का, अब उनका वारसुडू लेगेसी ये विशारदन सार है. सबको कट्टा बना के आगे बढ़ रहा. हम भी वो कट्टे में मिलके अपनी ताकत भी दिखेंगे. जल्दी हमको भी इज्जत मिलती, हमको भी राइट्स मिलते और हुकूमत भी मिलती, ठीक है ना. मैं यही बोलना समझ रहा हूँ मैं आपको. अब ये लेजनेस छोड़ के आप भी आगे बढ़ो मुसलमान. हम सब एक है इंडिया में, सबको मिलके चल के सामने गएंगे, सबको डेवलपमेंट करेंगे. जब तक हमको कुछ भी नहीं मिलता. తలవార్ తాత చాలా ధన్యవాదాలు. మీరు తెలంగాణ మొత్తం బాగా తిరుగుతున్నారు. మా ముస్లిం సమాజాన్ని కూడా మేల్కొల్పండి. మాకు రాజకీయ పరిజ్ఞానం వాస్తవానికి తక్కువ ఉంది తాత. ఆ రాజకీయ పరిజ్ఞానం అన్నీ ఉన్నాయి మా దగ్గర. మేము ఏం కోరుకోం తాత. మాకు ఇండియాలో మాకు భూములు, మాకు ఏమి ఇవ్వాలని ఏం లేదు. మాకు ఇజ్జత్ ఇస్తే చాలు. మాకు ఇజ్జత్ కావాలి, చిన్నదే కోరుకుంటారు. మాకు కావాలి తాత. లేదా మరి ఏముంది తాత ఇజ్జత్? మేము మెజార్టీలమే 20-30 కోట్ల మంది ఉన్నాం తాత దేశంలో మెజార్టీలమే. కానీ మైనార్టీ అని ఫీలింగ్ లో వాడేసారు తాత మమ్మల్ని. ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో బతుకుతున్నాం తాత మేము. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలంటే ఏం కావాలి తాత? రాజ్యం రావాలి.
అందరూ కూడితే వస్తారు. ఆ మహనీయుల వారసత్వ పరంపర నాయకుడి వద్ద అవుతుంది. ఆ నాయకుడు ఎవరు? అదిగో విశారదం సార్. ఓకే, ఆ ప్రయాణంలో నడవండి. ఏయ్, నా కుల, మత వర్ణ వర్గ రహితంగా పోరాడిన ఆ మహనీయుల వారసుడే విశారదం సార్. ఆయన వెంట అందరు నడవాలి. నేను కూడా వస్తాయా? నేను నా మనవళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న సబ్బండ కులాల నాయకులు ఉన్నారు కదా, వీళ్ళందరిగా నేను వస్తాను. నాకేం పని? నా మనవాళ్ళందరూ పోతుంటే నాకేం పని అని. ఓకే అయ్యా.